హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో టాప్ 5 ఎవరు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను 9th వీక్ నామినేషన్ లిస్ట్ అని. అందులో ఇమ్మాన్యుయల్ డౌట్ ఉండే అని పెట్టాను. నిజంగానే ఇమ్మాన్యుయల్ నామినేషన్లో లేడంట. సో ఉంటే బాగుంటుంది, ఇప్పటికైనా వస్తే బాగుంటుంది. ఎందుకంటే నామినేషన్లో లేకుండా డైరెక్ట్ విన్నర్ అవుతాడని అయితే నేనైతే అనుకోలేను. ఎప్పటిదాకా సాగుతుంది ఆయన ప్రయాణం, మరి మీరే కామెంట్ చేయండి. నామినేషన్లో ఉండుంటేనే బెటరా లేకపోతేనే మంచిది అనేది. ఇక నా టాప్ 5 వచ్చేసి తనూజ పుత్తుస్వామి అలియాస్ తనూజ గౌడ, అండ్ సెకండ్ వచ్చేసి కళ్యాణ్ పడాల, థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి, ఫోర్త్ వచ్చేసి రీతు చౌదరి, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ అనుకుంటా. యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ వరుసగా వచ్చుంటే నా ఈ నామినేషన్లకు ఓట్లు బాగా పడేవి, కానీ ఆయన రావట్లేదు కాబట్టి ఆయన 5th పెట్టాను. 5th కూడా డౌటేనేమో చెప్పలేము. ఇక భరణి గారిని ఎందుకు పెట్టలేకపోతున్నాను, భరణి గారికి చాలామంది ఫ్యాన్ బేస్ ఉన్నా ఓటింగ్ లేదు, అందుకని ఆయన పెట్టలేకపోతున్నాను. తనుజ పుత్తుస్వామిని ఎందుకు పెట్టాను ఫస్ట్లో అంటే, ఆమెకి ఫస్ట్ నుంచి ఓటింగ్ బాగా ఉంది, అందరికంటే ఎక్కువ ఓటింగ్ ఆమెకే ఉంది కాబట్టి విన్నర్ కూడా ఆమె అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్. ఇక కళ్యాణ్ పడాల మంచి మెయింటెనెన్స్, బయట మంచి పిఆర్ పెట్టుకున్నాడు, అలాగే క్యాంపెయిన్ చేసుకున్నాడు స్వయాన ఆయనే. అంటే ఇందులో ఏది కూడా తప్పు కాదు, ఇది ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూనే. సో ఆయనకు ఓటింగ్ చాలా బాగుంది, సెకండ్ ఖచ్చితంగా వస్తాడని నేను అనుకుంటున్నా. సుమన్ శెట్టి గారికి కూడా పిఆర్ కానీ ఓటింగ్ అని చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా మంచి ఆట కంటిన్యూ చేసే థర్డ్ పక్క. ఇక రీతు చౌదరి అసలు వెళ్ళిపోయేది కానీ బాగా పికప్ అయింది. ఇంకోటి ఏంటంటే, ముందు వీక్స్లో డెమాన్ పవన్ కనుక ఎలిమినేట్ అయితే ఆయన ఓట్లు కూడా బయటికి వెళ్ళి ఆయన చేసే క్యాంపెయిన్ కూడా రీతు చౌదరికి యూజ్ అయ్యి 4th ప్లేస్లో వస్తుంది అనుకుంటున్నా. ఇక ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా ఎక్కడో ఉండాలి అనుకున్నా కానీ టాప్ 2నో టాప్ 3నో అసలు విన్నర్ అని కూడా కొంతమంది అనుకున్నారు, కానీ నామినేషన్స్కి రాకపోవడం మూలాన ఆయన అయితే నేను 5th ప్లేస్లో పెట్టాను. మరి నేనైతే విన్నర్ తనూజ అనుకుంటున్నా. నా టాప్ 5 ఇది. మరి మీ విన్నర్ ఎవరు, మీ టాప్ 5 ఎవరో కామెంట్ చేయండి. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరికి సపోర్ట్ చేయను, జస్ట్ నాకు అనిపించి చెప్తున్నా అంతే. మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.